ఎవరు చెప్పని ఖర్చులు చాలా ఉన్నాయి యూఎస్లో. సో ఇప్పుడు అసలు విషయం చెప్తా విను. ఇల్లు, ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెంట్ ప్రతి ఇయర్ పెరుగుతుంది. ఒకవేళ ఇంట్లో ఉన్న మోర్ట్గేజ్ పేమెంట్ పెరుగుతుంది, రెంట్కున్న రెంట్ పెరుగుతుంది. ఒకవేళ ఇల్లు కొంటే ఆ మోర్ట్గేజ్, ప్రాపర్టీ ట్యాక్స్, హెచ్ఓఏ, ఈ రిపేర్స్, వీటన్నిటినీ పే చేసే ప్రాసెస్లో అసలు ఇది మన ఇల్లేనా, అసలు మనకు ఈ ఇల్లుతో అవసరం ఉందా అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇల్లు మనదే కాదు, ఆ ఇల్లే మనం నడిపిస్తుంది. ఫ్యూచర్లో ఇంకా వర్క్ చేయాలి, కష్టపడాలి, ఇంకా ఇంటికే పెట్టాలి అని. ఇన్సూరెన్స్ జోలికి వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియము చాలా హై ఉంటుంది, డిడక్టబుల్స్ చాలా లో ఉంటాయి, కోపే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పెద్ద సర్జరీ అట్లాంటివి జరిగితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందేమో అనే ఒక భయము. ఇంకా డైలీ లైఫ్కి వస్తే కార్ లేకపోతే లైఫ్ కంప్లీట్లీ స్టాప్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద యూఎస్లో అసలు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండదు. సో ఈ కారు కొనే ప్రాసెస్లో ఇన్సూరెన్స్ కంపల్సరీగా కావాలి, ఫ్యూయల్ లేకుంటే కారు ముందుకెళ్ళదు. సో యూఎస్లో బేసిక్ లైఫ్ కూడా లగ్జరీ లానే ఉంటుంది, కానీ